సూపర్ సూపర్ సూపర్. సినిమా బ్లాక్ బస్టర్, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే సూపర్. అసలు 1000 కోట్లు దాటుతుంది. 10/10. చాలా బాగుంది. నువ్వే కదా అక్కడ ఆపేసినావు కదా, నువ్వే కదా నిజం చెప్పాలి, నువ్వే కదా. చాలా బాగుంది సినిమా. కేజీఎఫ్కి పిలిచిందా? సినిమా బాగుంది, సూపర్. బాగుంది. గుడ్ గుడ్. చాలా బాగుంది. బాగుంది. సూపర్. సూపర్ అన్న. It's a massive hit. సూపర్ సూపర్. చాలా బాగుంది. ప్రభాస్ సూపర్ ఉన్నాడు. బాగుంది, సూపర్. నైస్ నైస్. మైండ్ బ్లోయింగ్ అన్న. బాగుంది. 2000 crores ప్రక్క. బాగుంది. బ్లాక్ బస్టర్. ప్రభాస్ మాస్ అవుతారు అంతే. సూపర్ హిట్ కొట్టేసినట్టు. అంతే 100% బ్లాక్ బస్టర్ అని చెప్తుంటే. బాగుందన్న. సూపర్. కేజీఎఫ్కి పిలిచిందా? బాహుబలి క్రాస్ అవుతుంది రికార్డ్స్. బ్లాక్ బస్టర్ హిట్. ఫైట్ క్రాక్ ఉన్నాయి. నేను ప్రభాస్ ఫ్యాన్నే. పక్కా హిట్. బ్లాక్ బస్టర్ హిట్. డార్లింగ్. రాకీ బాయ్ అట్లకి ఇప్పుడు సలార్ దాంతో ఎక్కువ ఉంది. దాంతో ఎక్కువ ఉన్నాడు ప్రభాస్. రూల్ క్యారెక్టర్. ఆ రూల్ క్యారెక్టరే. ఫైట్లు మామూలు లేవు. ఫైట్లు పిచ్చి ఫైట్లు ఉన్నాయి. కిరాక్ ఫైట్లు ఉన్నాయి. నేనే ఒక్కడినే ఇంకా డబల్ చూపెట్టలే. ఇంకా మూవీలో మనకి ట్రైలర్ చూస్తే ఓన్లీ ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఉందనుకుంటాం. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్, యాక్షన్ ఏం లేదు బ్రో. ప్రభాస్ని ఎలా ఇన్ని డిజాస్టర్స్ తర్వాత మా ప్రభాస్ని మేము ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ నీల్. అంతే. ఏం నచ్చింది సినిమా? హైలైట్స్ ఏంటి? నచ్చడానికి సినిమా నచ్చింది బ్రో. 2 hours 55 minutes సినిమా నచ్చింది అంతే. ఇంకా దాంట్లో ఇది అది ఏం లేదు. మొత్తం సినిమా నచ్చింది. ప్యూర్లీ థ్యాంక్ ప్రశాంత్ నీల్ ఫర్ దిస్. ఎలివేషన్స్ కేజీఎఫ్కి పిలిచిందా? నీకు ఈ సీన్ ఎలివేషన్ చేశాడు, ఎందుకు చేశాడు అని అనిపించదు. అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎలివేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అబ్బాయి ఈ సీన్ మన కేజీఎఫ్లో చూస్తే ఈ ఎలివేషన్ పెట్టాడు అని ఇలా అలా అనిపించదు. మన ప్రభాస్ కట్టడికి మామూలు ప్రజెన్సే ఎలివేషన్ కదన్న. అంతే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ఉగ్రం టైప్లో ఉందేంట్రా సినిమా అనిపిస్తుంది. స్లోగా కట్ మైండ్ పోతుంది బ్రో. నేను ఇంకా ఆ వైపులోనే ఉన్నాను, అందుకే చెప్పలేకపోతున్నాను. మీకు బాగా హైలైట్గా గూస్ బంప్స్ సీన్ అంటే లాస్ట్ ఫైట్ బ్రో, క్లైమాక్స్. సాంగ్స్ 3-4 సాంగ్స్ ఉంటాయి బ్రో. మనం అనుకున్నట్టు ఐటమ్ సాంగ్స్ అవి ఏమని లేవు. శృతి హాసన్ ఏ సాంగ్లో లేదు బ్రో. శృతి హాసన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. శృతి హాసన్ది ఎక్కువసేపు ఉండదు కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ శృతి హాసన్. పృథ్వీరాజ్ ఇంకా సూపర్ బ్రో. ఒక్కో చోట ప్రభాస పృథ్వీరాజ్ అన్నట్టే చేశాడు బ్రో. పృథ్వీరాజ్ అందరూ చాలా బాగా చేశారు. మన జగపతి బాబు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మన చిన్న క్యారెక్టర్స్ బ్రహ్మాజీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ సప్తగిరి చాలా చిన్న రోల్ బ్రో. అది మాట్లాడుకోగలరు. అదే చెప్తున్నా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. మదర్ ఏంటి, బ్రదర్స్ అన్ని సెంటిమెంట్స్ కలిపి చాలా బాగా తీశాడు. లవ్ ట్రాక్ ఏం లేదు. చాలా బాగుంది భయ్య. అన్ని సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మస్ట్ వాచ్. ఫ్యామిలీతో అయినా సరే, ఫ్రెండ్స్తో అయినా సరే. ఫ్రెండ్స్తో అయితే పక్కా చూడాలి బ్రో. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ చాలా బాగుంది. మస్ట్ వాచ్ విత్ యువర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ సస్పెన్స్ కోసం థ్రిల్గా వెయిట్ చేస్తున్నా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా ఎంత యాంగ్షియస్గా ఉన్నానో సేమ్ ఇప్పుడు కూడా నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎందుకు విడిపోయారు ఏంటి ఆ రీజన్ కోసం వెయిట్ చేస్తున్నా. ట్విస్ట్ ఇచ్చేసి వదిలేశారు. ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా లేదు బ్రో, అసలు ఏ రీమేక్ కాదు. అసలు అదిరిపోయే కేజీఎఫ్ కంటే దాటేసే బాక్స్ ఆఫీస్ రికార్డులు దాటేసే సినిమా తీశాడు బ్రో ప్రశాంత్. హ్యాట్స్ ఆఫ్, దండం పెడుతున్నా. సూపర్గా చూపించాడు ప్రభాస్ని. ఇప్పుడు ఎవడైనా దీన్ని ఫ్లాప్ అంటే వాడికి మాత్రం నిజంగానే కొట్టినా కూడా తప్పలేదు. బ్యాక్ కాదు బ్రో, ఈ బాహుబలి కూడా మించిపోయే సినిమా లాగా ఉంది బ్రో. అన్ని ఫైట్ సీన్స్, ఎలివేషన్స్, ప్రభాస్ చూపించడం కానీ అన్నీ, ప్రతి సీన్ ఒక ఇంటెన్స్ ఫైట్, అన్నీ
ఒక బాంబులు కాల్చడం కానీ సంథింగ్ ఎనీ ఫైర్ సీన్స్ ఎవ్రీ ఎలివేషన్ సీన్ సూపర్గా చూపించాడు. బాహుబలి కంటే చాలా బాగుంటుంది, మస్ట్ వాచ్. కంపేర్ చేయొచ్చా? అసలు కేజీఎఫ్తో అసలు కేజీఎఫ్ 1, 2తో అసలు దేంతో కంపేర్ చేయక్కర్లేదు. సలార్ ఇస్ ఎ సలార్, మస్ట్ వాచ్. సలార్ కేజీఎఫ్కి సంబంధమే లేదు, ఎక్కడా లింక్ లేదు. అన్ని క్యారెక్టర్స్ బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. పృథ్వీరాజ్ ఇద్దరిది బ్యాలెన్స్డ్గానే ఉంది, ఇద్దరికి ఈక్వల్ రోల్ ఇచ్చారు, సూపర్గా చేశారు. డైలాగ్స్ కానీ ఫైటింగ్ కానీ, ఇంకా చెప్పాలంటే పృథ్వీరాజ్ సెంటిమెంట్ ఎక్కువ బాగుంది ప్రభాస్ కంటే. శృతి హాసన్ రోల్ కూడా చాలా బాగుంది బ్రో, మెయిన్ లీడ్. శృతి హాసన్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటెన్స్గా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం. జగపతి బాబు గారిది చాలా బాగుంది, ఫాదర్ సెంటిమెంట్ లైక్ ఆ ఇంటెన్స్ సీరియస్నెస్ యాంగర్ అంతా చాలా బాగుంది, బాగా చూపించారు బ్రో. ఏం నచ్చింది సినిమాలో మీకు బాగా హైలైట్ అంటే ఏమనిపించింది? ఫ్యాన్గా చెప్పండి, ఎలా అనిపించింది సినిమా? అసలు చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఎట్లా అనిపించింది? ఏం చెప్తున్నా, సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ అన్న, ప్రభాస్ చాలా బాగున్నాడు అందులో, చాలా చూపించాడు, చాలా బాగా చూపించాడు. ఓన్లీ ఫ్రెండ్షిప్ ఇంకా ఏమైనా స్టోరీ లైక్? ఫ్రెండ్షిప్ కాదన్న, చాలా దానికన్నా చాలా చాలా సినిమా ఉంది ఇందులో. ఒక సెపరేట్ వరల్డ్ ఉంది, సెపరేట్ వరల్డ్ అంతే కదన్న, దాని పాటలో చూస్తాం అంతే. ప్రభాస్కి ఇప్పుడు వరకు చూసారా? లేదన్న, ఈ రోజు అసలు చూడలేదు. చాలా కొత్తగా ఉంటాడు, చాలా బాగుంటాడు. ఫ్యాన్స్ మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు, అట్లా ఈ మూవీతో ఫుల్ఫిల్ అయినట్టేనా? ఫుల్ఫిల్ అన్న, పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా చాలా వెయిటింగ్. ఎలా అనిపించింది అన్న సలార్ మూవీ? సినిమా మామూలుగా లేదన్న, అద్భుతంగా ఉంది. అస్సలు ప్రభాస్నే చూస్తూనే ఉండిపోతాం అంతే సినిమాలో. సెకండ్ పార్ట్ కోసం అయితే నేను వెయిటింగ్ చేస్తున్నా. అస్సలు చాలా కేజీఎఫ్ అన్నీ జుజ్జుబ్బి సలార్ చూపు. ఏం నచ్చింది మూవీలో మీకు స్పెషల్? సినిమాలో ప్రతిదీ నచ్చిందండి. ఏం నచ్చిందంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలివేషన్స్ ఏం బిల్డప్ షాట్స్ ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. ఛత్రపతి అవన్నీ దాటుకొని మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం కొత్తగా చూసినట్టుంది ప్రభాస్ ఎలివేషన్స్ కానీ అవి కానీ. కాకపోతే ఎలివేషన్సే సరిపోయింది. పార్ట్ 2లో ఇంకా బెటర్గా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదైతే బాగుంది, చాలా బాగుందండి. 100% సాటిస్ఫాక్షన్, చాలా బాగుంది. అసలు ఫైట్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి ఇట్లా చూస్తుంటే. అసలు ఆ సినిమా ఏడా ఆ ఫ్యాన్స్ గోలలో అర్థం కూడా కాలే. ఇంకా ఒకసారి చూస్తాము. 100% చాలా బాగుంది సినిమా, చూడండి. థ్యాంక్ యూ. మదర్ సెంటిమెంట్ ఉంది? మదర్ లేదు, ఫ్రెండ్ మొత్తం ఫ్రెండ్ సెంటిమెంట్, మొత్తం మ్యాగం ఫ్రెండ్. కొంచెం అంటే అమ్మ మాట జవ దాటని రాముడు అట్లా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. అంటే ఒక ఇక సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్న, చాలా అమ్మకి కానీ ఫ్రెండ్కి వాల్యూ ఎక్కువ ఇచ్చినట్టు చూపించాడు. అది పెద్దగా నాకు ఏమనిపించలేదండి. సెకండ్ పార్ట్ 2లో ఏమన్నా ఎక్కువ ఉంటుందేమో. అసలు వాళ్ళ కాంబినేషన్ ఏం లేదు, జస్ట్ ఊరికే ఉన్నట్టు ఉంది అంతే. ప్రభాస్కి ఎలివేషన్ సాంగ్ ఏమన్నా? ఏం సాంగ్ అంటే అంత ఏం లేదన్నా, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వస్తూ ఉంటాయి ఫైట్లు అవన్నీ. ఆ సౌండ్కి ఆ ఫైట్లకి అబ్బా అద్భుతంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉందా, సెకండ్ హాఫ్ హైలైట్? రెండు బాగున్నాయండి. నేను అదే అంటున్నా కదా, రెండు బాగున్నాయి. ఏది తక్కువ అని నేను చేయలేదు. అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా ప్రశాంత్ నీల్ అంటే ఎట్లుంటుంది. ఎలివేషన్స్ కానీ బిల్డప్ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగుంది. రేటింగ్ ఎంత? నేనన్నా 3 అన్న. కలెక్షన్స్ ఏ వరకు వస్తాయి అంటారు? 100% మనం ఎక్స్పెక్టేషన్ చేసిన దీనికంటే ఎక్కువనే వస్తాయి. ఎలా అనిపించింది అన్న? సినిమా అయితే బాగుందన్న, బాగుంది. కొంచెం బోర్ ఏడా కొట్టదన్న సినిమా మాత్రం 100% గ్యారంటీ. దానికైతే చెప్పొచ్చు. కేజీఎఫ్ ఉంది కదా, అదే దాని మించి ఎక్కువ ఉందన్న. ఫైట్లు మాత్రం బాగున్నాయి అన్న, ఫైట్లు కానీ సీన్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కోసం కానీ. యాక్చువల్లీ అందులో సీన్ అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసమే వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తాడు, కానీ లాస్ట్లో ఎందుకు మోసం చేస్తాడు అని ఉంటుందన్న. తర్వాత తెలుస్తుంది ఎందుకు మోసం చేసాడు. అప్పటి వరకు ఆ రన్నింగ్ అవుతూ ఉంటుంది, ఎందుకు మోసం చేసాడు అని. కానీ లాస్ట్లో తెలుస్తుంది ఎందుకు మోసం చేసాడు అని. జగపతి బాబు ఉన్నారు, సార్ ఉన్నాడు కదా, ఆ విలన్ క్యారెక్టర్ బాగుందన్న. ఓకే 100% బాగుందన్న, విలన్ క్యారెక్టర్ బాగానే ఉందన్న. ఓకే ఫైట్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఎలివేషన్ అయితే అసలు చెప్పకూడదు అన్న దాని గురించి అయితే. అసలు ప్రభాస్ అన్న బాడీ కానీ అతను ఉన్న హైట్ కానీ అబ్బా అసలు ఏ సినిమాలో చూడని క్రేజీ ఈ సినిమాకి ఇచ్చిండు అన్న. ప్రభాస్ ఎంట్రీ చాలా లేట్గా ఉంటుందని. అవును, చాలా లేట్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ వల్ల ఒక చిన్న లొల్లి అవుతుంది. ఆ లొల్లి వల్ల ప్రభాస్కి ఆ తర్వాత లేట్గా వస్తాడు అనమాట. ఎంట్రీ సీన్ ఎట్లా ఉంటుంది అన్న? ఎంట్రీ సీన్ బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది ఎంట్రీ సీన్. లవ్ ట్రాక్ ఏమైనా? లవ్ ట్రాక్ ఏం లేదన్న, లవ్ ట్రాక్ అసలు లేనే లేదు ఇంట్లో, ఏం లేదు. ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసము, ఒకటి సైన్యం కోసము,
ఇంకా అంతే అన్న. ప్రభాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మొత్తం ఈ మూవీతో ఫుల్ఫిల్ అయినట్టేనా? ఫుల్ ఫీల్ అయినట్టు. సో ఇంకా ఇంకా హైలైట్స్ ఏంటి? ఇంకా హైలైట్ సీన్ అంటే ఇంకా ఉన్నాయన్న. ఇంకా ఎందులో నేను విషయం ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉందన్న. లాస్ట్లో ప్రభాస్ ఎంట్రీ బాగుంటుంది అన్న. లాస్ట్లో మొత్తం బ్లడ్తో ఉండి మొత్తం కత్తి తిప్పుతాడు ఇట్లా, అది హైలైట్ అన్న. లాస్ట్లో అది బాగుంటుంది. ఆ సీన్కి అయితే ఇంకా ఫార్మేస్ వాళ్ళతో ప్రభాస్ ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్ లేదా? అది లేదన్న, అదైతే లేదు. ఇది నార్మల్గా ఉంది, అది లేదు. ఓకే, డైనోసార్ డైలాగ్ ఉందా? డైనోసార్ డైలాగ్ ఉందేనా? టైగర్ సీత ఉంది, ఉందా డైలాగ్? ఉంది. సో ఓవరాల్గా బాహుబలి తర్వాత సూపర్ హిట్ కొట్టినట్టేనా? అవునన్న, బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎంత? అది నేనైతే చెప్పలేనన్న, ఇంకా నేను చెప్పలేను. రావచ్చు అనుకుంటున్నా మినిమం. ఎలా అనిపించింది అన్న సలార్ మూవీ? సినిమా చాలా మంచిగా అనిపించింది అన్న నాకైతే. ఒక ఫ్యాన్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారో ప్రభాస్ని అట్లా నాకైతే నచ్చిందన్న. ఎవరికి ఎట్లా నచ్చిందో నాకు అనవసరం వాళ్ళతోనే. నాకు మాత్రం సినిమా మాత్రం చాలా నచ్చింది. లాస్ట్ 40 నిమిషాల వరకు లాగ్ ఉందంటే సెకండ్ హాఫ్ గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ సీన్లో అన్న నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ సీన్లో ఆయన బాడీని చూపెట్టడము. లాస్ట్ సీన్లో బాడీ చూపెట్టిండు, బట్టలు చింపుకోవచ్చు అక్కడ. ఆయన చింపుకున్నట్టు అట్లా చింపుకోవచ్చు, అలా చూపెట్టిర్రు. కత్తి తిప్పడం కానీ ఆయన ఎంట్రీ కానీ ఆ డైలాగులు కానీ నాకు చాలా నచ్చినాయి. ఫైట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లే. ఫైట్ల గురించి ఎమోషన్ ఎలా ఉంది? అన్నిటికీ బాగుంది సినిమా. ఓవరాల్గా నాకు నచ్చింది, సూపర్ హిట్. పృథ్వీరాజు ప్రభాస్ మధ్య డైలాగ్స్ సీన్స్ ఎలా ఉన్నాయి? చూస్తేనే తెలుసా ఇక అన్ని ఒక్కొక్క సీన్ ఒక్కొక్క పాటు ఏదైనా కానీ చూడాలా. కానీ సూపర్ హిట్ సినిమా. ఏడా లేదన్న, ఎక్కడ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మీ గురించి అందరికీ తెలిసిందన్న. బ్యాక్గ్రౌండ్ గురించి అందరూ ట్రైలర్ రిలీజ్ అవగానే తెలిసింది అందరికీ. ఓవరాల్గా ఒక టికెట్లు ఓపెనింగ్ రోజే గంట లోపల 2500 టికెట్లు బుక్ అయిపోయినాయి. గంట లోపలనే. కేజీఎఫ్ని మించిపోయాను, 2ని కూడా 1ని కూడా. నాకైతే సినిమా ఓవరాల్గా మంచిగా అనిపించింది. అది ఇంకా చెప్పలేము మనం. అది మనం ఇంకా పొద్దుగా తెలుస్తా అన్న. ఈరోజు ఒక్క రోజు మించితే అది తెలిసిపోతుంది ఎవరికైనా. మార్నింగ్ కల్లా అది కూడా బాహుబలి 2 రికార్డ్స్ ఇప్పటివరకు ఎవరు బద్దలు కొట్టాయి? మళ్ళీ ప్రవాసే బద్దలు కొడతాడు. మళ్ళీ అననే బద్దలు కొట్టాలా, ఇది కొడితే ఇదే కొట్టాలా సినిమా. బాహుబలి తర్వాత సరైన హిట్ పడలేదని చెప్పారు కదా ఇప్పుడు. అవునన్న, మరి ఏ యాక్షన్ హీరోకి యాక్షన్ ఇవ్వకపోతే ఎట్లుంటుంది అన్న. ఆది పురుషులో యాక్షన్ లేదు సరిగా, రాధేశ్యామ్లో లేదు, సావులో అంతంత మాత్రాన్ని ఇచ్చారు, కొంచెమే ఇచ్చారు, ఎక్కువ లేదు. బాహుబలి చూసినప్పుడు ఎంత సాటిస్ఫై అయ్యారు? ఇప్పుడు సలార్ చూస్తే అంతే సాటిస్ఫై అయ్యారా? డబుల్? నేను దానికి ఎక్కువైనా అన్న. నేను ఆయన ఫ్యాన్ వాడు చెప్తున్నా వాటి బాహుబలికి ఎక్కువ, నాకు ఇంకెక్కువ ఇస్తాను నేను. ఇన్ని ఫ్లాపుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. కంపల్సరీ ఈ సినిమాతో కంపల్సరీ. ఈ ఒక్కదాంతో ఆయన ఎన్ని ఫ్లాప్లు అయినాయో అన్నీ మర్చిపోతారు అందరూ. ఇది మాత్రం కన్ఫర్మ్. పార్ట్ 2 వచ్చిందంటే ఇంకా వేరే విషయం. ఇంకా మంచి ఇంటి ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడు ఇంకా అది తెలియకుండానే ఉంది. కాకపోతే ఇప్పుడు రాజు ఆననే అని లాస్ట్కి ఇచ్చారు. ఇప్పుడు రాజు అయిన తర్వాతను అవుతాడో అది తర్వాత తెలుసు. పార్ట్ 2లోనే తెలిసింది. అంటే సినిమాకి మెయిన్ కీ రోల్స్ అంటే పృథ్వీరాజు అండ్ ఇంకా ప్రభాస్ అయినా ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? విలన్ క్యారెక్టర్లు కూడా మెయిన్ ఉన్నాయి అన్న. అందరికన్నా విలన్ క్యారెక్టర్లు కూడా చాలా బాగా ఇచ్చారు. అన్నిటికంటే జగపతి గారు అన్నిటికన్నా మెయిన్ విలన్. శృతి హాసన్ ఏంటంటే అంటే వీళ్ళ రాజ్యంలో ఉన్నాను ఒక కథ చెప్తుంటాడు. శృతి హాసన్ వింటూ ఉంటుంది. లాస్ట్కి తెలిసేది ఏంటంటే అసలు దేవ అసలైన రాజు అని. దేవాకి తెలిస్తే ఏమవుతుంది అనేది సెకండ్ పార్ట్లో చూపెడతారు ఆ సినిమా. మేకింగ్ కానీ టేకింగ్ కానీ ఎక్కడైనా కేజీఎఫ్ ఏమైనా గుర్తొచ్చింది? ఎక్కడ ఎక్కువ సీన్లో అయినా అవుతుంది అన్న, వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే మొత్తము అలాగే ఉంది. కాకపోతే మనకి ఫైట్స్ అనేది కొంచెం అన్ని ఆయన కటౌట్కి ఈయన కటౌట్కి చాలా తేడా అట్లా. దాంట్లో అయితే మొత్తం కేజీఎఫ్లో అంటే కొట్లాటలు, దీని గురించి దాని గురించి బంగారం గురించి. ఇది ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించి, రాజ్యం కోసం కొట్లాటాలి ఇవన్నీ అంతే. ఫైనల్గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? నేను రేటింగ్ ఇవ్వలేనన్నా. నేనైతే బట్టలు చింపుకుంటా సినిమా కోసం, అట్లా ఉంది. అలాగుంది సినిమా అయితే అంతే. అంతకుమించి నేను ఏం చెప్పుకోలేను. థ్యాంక్ యూ అన్న.